పల్లెటూరి పాలపిట్ట. మ్యాచ్ బాక్స్ ఉందా? లేదండి. అడుగుతుంటే అలా అడ్డదిడ్డంగా వెళ్ళిపోతావేంటి? లేదని చెప్పాను కదండి. పోనీ లైటర్ ఉందా? లేదండి. ఏ ఆగు! అడిగిన దానికి కుదురుగా నిలబడి ఆన్సర్ చెయ్యి. ఏదో ఆయిల్ డబ్బా మీద నిలబడినట్టు అలా జారుకుంటూ వెళ్ళిపోతావేంటి? మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా? అయ్యో, అలా ఏమీ లేదండి. నా దగ్గర మ్యాచ్ బాక్స్ కానీ లైటర్ కానీ ఏమీ లేవు. హలో మిస్, యూ వాంట్ లైటర్? యా. థ్యాంక్ యూ. ఏమండి, ఏంటి? దయచేసి ఇక్కడ స్మోకింగ్ చేయకండి. ఎందుకు? ఇక్కడ దేవుడి ఫోటోలు ఉన్నాయి కదా, బాగోదు. అది పద్ధతి కూడా కాదు. పద్ధతుల గురించి నువ్వు నాకు నేర్పిస్తున్నావా? ఆహా, నేర్పించడం కాదండి. దేవుడి ఫోటోల ముందు స్మోక్ చేయడం అంత మంచిది కాదని చెప్తున్నాను, అంతే. హే, నువ్వేంటే నాకు చెప్పేది? ఇదేమన్నా నీ ఇల్లా? ఈ ఇంటి యజమాని కాలి కింద పనిచేసే పని మనిషివి. నువ్వు నాకు చెప్తున్నావా? మీరేమైనా అనుకోండి, కానీ ఇక్కడ మాత్రం మీరు స్మోక్ చేయకండి, ప్లీజ్ అండి. ఏంటే ఇందాకటి నుంచి చూస్తున్నాను, తెగ ఎక్స్ట్రా చేస్తున్నావు. నన్ను స్మోక్ చేయొద్దని చెప్తున్నావు కదా, నువ్వే స్మోక్ చేసేలా చేస్తాను చూడు. వద్దండి, వద్దు. తాగు తాగు ప్లీజ్. స్మోక్ చేయి. వద్దండి, వద్దు. అర్థం చేసుకోండి, వద్దు. ప్లీజ్ అండి, వద్దు. తాగు ప్లీజ్. నా కాలి గోటికి కూడా సమానం కానిదానివి నన్ను చంప మీద కొడతావా? ఇప్పుడు అందరి ముందు నువ్వు నేల మీద పడేలా చేసి నిన్ను ఎలా అవమానిస్తానో చూడు. లక్ష్మి, దీన్ని కింద పడేలా చేసి దీని పరువు తీద్దామనుకుంటే సమయానికి ఈయనొచ్చి పట్టుకున్నాడు. దీని పరువు తీయడానికి ఈ ఫోటోలు కూడా మనకి బాగానే పనికొస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ విహారీ గారు. ఇట్స్ ఓకే లక్ష్మి. జనాలు ఎక్కువగా ఉన్నారు కదా, కాస్త చూసుకున్నాడు. కాలికేదో తగిలినట్టు అయ్యింది విహారీ గారు, అందుకే పడిపోబోయాను. సరే, ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే. ఈ అమ్మాయి ఏదో చేస్తుంటుంది.
లేదంటే నేనెందుకు కింద పడిపోతాను? అయినా ఈ విషయం విహారీ గారికి చెప్పడం ఎందుకులే. సరే. సహస్ర, బావా వచ్చేసావా? నీకోసం ఎప్పటి నుంచో మేము వెయిటింగ్ తెలుసా? వెయిట్ చేయడం ఎందుకు? వస్తానని చెప్పాను కదా. ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేయొచ్చు కదా. నువ్వు లేకుండా ఏం చేయమని చెప్పు బావా. ఏ స్వీటీ, మర్యాదగా ముందు లక్ష్మికి సారీ చెప్పు. స్వీటీ, లక్ష్మికి సారీ చెప్తావా లేదా? ఐమ్ సారీ లక్ష్మి. సహస్రమ్మ గారు, ఏంటిదంతా? నాకెందుకు ఇవన్నీ? హే, నీకు సారీ చెప్పింది కదా, పక్కకు వెళ్ళు. ఏ పక్కకు వెళ్ళు. విహారీ, కూల్ డౌన్. తను లక్ష్మికి సారీ చెప్పేసింది కదా. ఎవ్రీబడి, లెట్స్ నాట్ స్పాయిల్ ద పార్టీ.